రాజుల గ్రంథము 21వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత ఎస్ ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకునిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతవరకు చాలండి. ఇక్కడ గ్రహించినట్లయితే మొదటిగా నాబోతు అనే వ్యక్తి మనషే గోత్రంలో పుట్టినవాడు. మనషే గోత్రము ఎవరు అని అంటే 12 గోత్రాల్లో యోసేపు అనే కుమారుడు ఉన్నాడు, తెలుసు కదండి. గొయ్యిలో వేయబడిన యోసేపు, అతని కుమారుల్లో అతనికి 2 కుమారులు. ఆ మొదటి కుమారుడు పేరు మనస్సే. ఇప్పుడు మనస్సే గోత్రం నుండి వచ్చిన వాడు ఎవరు? నాబోతు. ఈ నాబోతు అనే వ్యక్తి, అసలు నాబోతుకి తల్లిదండ్రులు, పితరులు, ముత్తాతలు ఎవరు అన్నట్లయితే అబ్రహాము వరకు వెళ్తుంది. అంటే అంత చక్కటి, ఈజ్ గాట్ సచ్ అ రిచ్ ఫ్యామిలీ హెరిటేజ్. అంత గొప్ప కుటుంబం నుండి వచ్చిన నాబోతు. అదే మనస్సే అనే దానికి ఏంటిదంటే చిగురించడము, ఫలించడం. ఆ పేరుకి అర్థం ఏంటిదంటే ఫలించటము, అభివృద్ధి కలిగి ఉండటము, విస్తరించడము, ఫ్రూట్ఫుల్. ఆ మనసేని ఆశీర్వదించేటప్పుడే యోసేపు చేతులు పెట్టి ఆశీర్వదించేటప్పుడే ఆయన ఆశీర్వదించే వచనం ఏముంటుందంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు విస్తరించబడతావు, యూ విల్ బీ లైక్ ఎ ఫ్రూట్ఫుల్ వైన్ అని యోసేపు ఆయనను ఆశీర్వదించారండి. ఆ మనసుని ఆశీర్వదించిన రీతిగానే తన నుండి వచ్చే గోత్రము పిల్లలు వెంబడి పిల్లలు ఆ ఆశీర్వాదపు వచనము ప్రకారంగా ఆశీర్వదించబడటము, విస్తరించడము, ఫలించడము, అభివృద్ధి పొందడము చూస్తుంటాం. ఈ రీతిగా ఆ ఆశీర్వాదము తరతరాల ఆశీర్వాదం కాబట్టి నాబోత్ అనే వ్యక్తికి కూడా చక్కటి పంట ఉండింది, ఆ విన్యాడ్ ఉండింది. ఆ విన్యాడ్ ఏంటిది? నాబోతునికి ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అది చాలా చక్కగా, ఫలభరితంగా, అందంగా, విస్తరించిందిగా, ఎంతో గ్రీనరీగా ఉన్నట్టు. చూడండి, ఎక్కడైనా గ్రీనరీ ఎక్కువ కనబడుతుందంటే అదేదో దేవుడు ఆశీర్వదించిన స్థలము. అంటే అక్కడ చక్కటి, దెర్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్, అక్కడ జీవం ఉంది, దెర్ ఇస్ సమ్ బ్రైట్నెస్ టు ఇట్, దెర్ ఇస్ సమ్ లైఫ్ టు ఇట్ అని తెలుస్తుంది. చక్కటి ద్రాక్ష తోట, ఎంతో ఫలించిన ద్రాక్ష తోట ఇక్కడ పక్కన ఆయనకి ఆశ కలిగింది. ఎవరైనా? ఆహాబు రాజు అంటే అనుకుని చూడండి, రాజుకి ఏమైనా తక్కువనా? తోటలు తక్కువనా? పని మనుషులు తక్కువనా? సహకారులు తక్కువనా? లేకపోతే ఆస్తి తక్కువ, బంగారం తక్కువ? అన్నీ ఎక్కువే. ఆయన అడుగుతే చాలు అన్నీ పొందుకుంటాడు. కానీ 10వ ఆజ్ఞ ఏముంటుందంటే, డు నాట్ కవెట్, ఇతరులది ఆశించొద్దు, ఇతరులది ఏదున్నా యూ షుడ్ నాట్ డిజైర్ అని 10వ ఆజ్ఞ. ఆహాబు ఎవరంటే ఇశ్రాయేలీయుడు. ఆయన ఇజ్రాయెల్లో పుట్టినవాడు. ఇజబేలు అన్య రాజుకి పుట్టిన సంతానం. కానీ ఈ ఆహాబు రాజు అన్నీ తెలుసు, వాగ్దానాలు తెలుసు, ఆజ్ఞలు తెలుసు, దేవుని నియమాలు తెలుసు, అన్నీ తెలిసి కూడా ఎప్పుడైతే యెజబేలి పెళ్లి చేసుకున్నాడో అప్పటికే he forgot everything. He forgot or he purposely disowned every commandment. అది కావాలని దేవునికి విరుద్ధంగా జీవించాడని. ఇక్కడ ఈయన ఏం ఆశిస్తున్నాడు? నాబోతు యొక్క ద్రాక్ష తోట నాకు కావాలి. అందంగా ఉన్న ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అనే సామెత ఉంటుంది కదా. ఎప్పుడు చూసిన ఇతరులదే ఇంకా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇతరుల సంబంధము, ఇతరుల భార్య భర్త సంబంధమే ఇంకా బాగుంది మనకంటే, ఇతరులే బాగున్నారు మనకంటే, వారిదే బాగుంది, వారిల్లే బాగుంది, వీరిదే బాగుంది. ఇక్కడ ఆహాబు రాజుకి ఏం తక్కువ లేదు, కానీ he desired somebody else's vineyard. ఆ ద్రాక్ష తోట ఆశించినప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటండి? నాబోతు చెప్పిన మాట ఏంటి? నేను ఇవ్వలేను, అది నా పిత్రార్జితము, అంటే అది నాకు వారసత్వంగా వచ్చినది.
ఇట్ హ్యాస్ కమ్ టు మీ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్. ఒక వారసత్వంగా నా తల్లిదండ్రులు, నా పితరులు నాకు ఇచ్చారు. యూదులు ఆ కాలంలో వారి పిత్రార్జితము అంటే వారి వారసత్వము ఎంతో పరిశుద్ధంగా ఎంచుతారు. వారి పితరులు వాళ్ళకి ఏమైనా ఇచ్చారంటే, అందుకని సామెతలు ఉంటుంది, పితరులు మీకు ఇచ్చిన ఆ పిత్రార్జితము లేకపోతే ఆ వారసత్వం లేకపోతే ఆ స్థలము లేకపోతే ఒక పంటను ఏదైనా ఇచ్చినట్లయితే అది ఏ మాత్రం అమ్మకండి అని సామెతల గ్రంథంలో ఉంటుంది. అది మనకు ఒక గొప్ప ఆదరణగా గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ రీతిగా యూదులు భావిస్తారు, వాట్ ఎవర్ ద పేరెంట్స్ హ్యాస్ పాస్డ్ ఆన్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్ దే విల్ నెవర్ సెల్ ఇట్. అది అస్సలు అమ్మరు. కావాలంటే ఏదైనా చేస్తారు కానీ వారికి ఇచ్చిన వారసత్వంగా ఇచ్చిన ఏది కూడా అమ్మరు. అదే రీతిగా అదెంతో పరిశుద్ధంగా ఎంతో గౌరవనీయంగా భావిస్తున్న నాబోత్ అంటాడు, రాజా నేను నీకు ఇవ్వలేను, ఇది నా పితరులు నాకు ఇచ్చారు అని అంటే వెంటనే ఆహాబు రాజు ఏం చేస్తాడంట, అక్కడ రాయబడింది ఏంటి, మూతి ముడుచుకొని పొడుగాటి ముఖం వేసుకొని బాధపడి మంచాన ఎక్కాడంట. చదవటానికి నవ్వు వస్తుంది కదండి. కానీ చూడండి, రాజు ఎంత చాతగాని వాడిగా కనపడుతున్నాడు. మూతి ముడుచుకున్నాడంట, పొడుగాటి ముఖం వేసుకున్నాడంట, దుఃఖాక్రాంతుడయ్యాడంట, మంచాన ఎక్కాడంట. మంచము ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు, బాధపడతా ఉండి ఇంకా ఆహారం కూడా చేయలేదంట. అంటే అలిగాడు. ఏంటి అలిగాడు, నేను రాజునై ఉండి నేను అడిగితే తనకెంత ధైర్యమో, నాబోతుకి ఎంత ధైర్యమో, నేను అడిగినా కానీ నాకు ఇవ్వడా అని చెప్పి మంచాన ఎక్కి భోజనం కూడా చేయలేదంట. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ఆ మంచాన్ని ఎక్కితే యెజబెల్ వస్తుంది, అదంతా చూస్తాం. కానీ దానికంటే ముందు యోసేపు గురించి ఆలోచిద్దామండి. యోసేపు నుండి వచ్చిందే మనసే నుండి వచ్చిందే ఆ గోత్రం నుండి వచ్చింది నాబోతు. కానీ యోసేపు దగ్గరికి వెళ్తే ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడ చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈ మాటలు ఎవరు చెప్పారంటే యోసేపు చెప్తాడు. వాళ్ళ అన్నలందరూ కూడా ఆయనకి హాని చేయాలని చూశారు. ఈరోజు మన జీవితంలో మన కుటుంబాల్లో ఎంతోమంది మన సొంత అక్కలు, సొంత చెల్లెళ్ళు, లేకపోతే సొంత అన్నయ్యలు, తమ్ముళ్ళు, లేకపోతే మనతో పెరిగిన కజిన్స్, స్నేహితులు, లేకపోతే ఎవరో, లేకపోతే కొన్నిసార్లు తల్లిదండ్రులు, వారందరూ కూడా మనకి హాని చేయాలని చూసినప్పటికీ దేవుడు మనకి ఆ కీడు కూడా మేలుగా మార్చే దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి. ఈరోజు మీ కుటుంబంలోనే మనకంట శత్రువు ఎక్కడి నుండి వచ్చినా మనము తట్టుకోగలుగుతామంట. కానీ మన కుటుంబంలో నుండి శత్రువులు బయలుదేరితే తట్టుకోగలుగుతామా? ఆ రీతిగా తన సొంత అన్నలు ఆయనకి శత్రువులుగా మారారండి. ఆ మారితే ఆయన ఆ చేదు, ఆ బిటర్నెస్, ఆ క్షమించలేని హృదయం పెట్టుకోలేదు. హీఈస్ టీచింగ్ అస్ ద ఫస్ట్ లెసన్. నో మ్యాటర్ వాట్ యువర్ ఫ్యామిలీ డస్ టు యూ, మీ కుటుంబము, మీ కుటుంబస్తులు మీకు విరుద్ధంగా ఏది చేసినా, కీడు చేయాలని, హాని చేయాలని ఉద్దేశించిన, మాట్లాడిన, ప్రవర్తించిన, దేవుడు మీరు మౌనంగా ఉండి దేవుడికి అది అప్పచెప్తే అంట, దేవుడు అది మీ మేలుగా మార్చి మీ తలని పైకి ఎత్తుతాడండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆయన జరిగిస్తాడు. ఇక్కడ యోసేపు కుటుంబంలో హీ సీయింగ్ అ ఫ్యామిలీ క్రైసిస్. ద ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యునైటెడ్. నో సమాధానము లేదు, ఏక మనస్సు లేదు, ఏక హృదయము లేదు, ఏక ఆత్మ లేదు. కుటుంబం అంతమంది పేరుకి డాబుగా ఉంది. 12 మంది కుమారులంట. కానీ ఐక్యత ఉందా? ఒక్కరికి ఒక్కరంటే పడదు. సచ్ అ క్రైసిస్. ఈరోజు మన కుటుంబాల్లో కూడా పేరుకి డాబుకు మాకు ఇంతమంది చుట్టాలండి, కానీ మాట్లాడుకోరు, పలకరించరు, ప్రేమతో ఉండదు, ఈర్ష్య, ద్వేషము, అసూయ. ఎవరైనా ఎదుగుతా ఉంటే వారిని ఎలాగ కించపరచాలా, వాళ్ళు ఏదో మోసం చేసి అలా ఎదిగిపోయారులే, వారు ఏదో చేస్తున్నారులే, బట్ దే విల్ నెవర్ రికగ్నైజ్ గాడ్స్ బ్లెస్సింగ్. లేకపోతే ఆ రీతి మాట్లాడుతున్నారేమో మన కుటుంబంలో. ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. ద ఎనిమీ ఈజ్ నాట్ ఆఫ్టర్ ద సొసైటీ. సమాజం వెంబడి లేదండి, రాష్ట్రం వెంబడి లేదు, నాయకులు వెంబడి లేదు. మొట్టమొదటిగా ఎక్కడుంది తెలుసా? అపవాది మన కుటుంబాన్ని నాశనం చేయాలని. మన కుటుంబం చెల్లాచెదురైతే సమాజం చెల్లాచెదురైపోతుంది. సమాజం చెల్లాచెదురైపోతే దేశము, రాష్ట్రం అంతా కూడా చెల్లాచెదురైపోతుంది. ఇప్పుడు అడిగినట్లయితే అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశంలో మాస్ మర్డర్స్ అని ఉంటుంది.
ఏంటి ఆ మాస్ మర్డర్స్ అంటే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారు, స్కూల్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, సడన్గా గన్ షూట్ చేస్తారు. ఎవరు కనపడితే వారు, చిన్న పిల్లలు లేరు, పెద్దోళ్ళని లేరు, చిన్న పిల్లలతో సహితము వారు అలాగ గన్ షూట్ చేస్తూ చంపేస్తూనే ఉంటారు. వాట్ ఈస్ ద రీజన్ అని పోలీసు వాళ్ళని పట్టుకొని అడిగితే, నాకు తల్లి లేదు, తండ్రి తాగుబోతూ, తండ్రి డ్రగ్ అడిక్ట్, తండ్రి నన్ను కొట్టాడు, తండ్రి నన్ను ఎంతగానో హర్ట్ చేసి చిన్నప్పుడు. ఇంక అప్పటి నుండి నా హృదయం బండబారిపోయింది, రాతిలాగా అయిపోయింది. నాకు విరక్తి, జీవితం అంటే ఎవరిని నాశనం చేయాలని పట్టి పీడించబడుతున్నాను అని అంటారు. ఎందుకు? పెంపకం బాలేక, సరైన పెంపకం లేక, తల్లిదండ్రులు అనే ఆ వ్యవస్థ, కుటుంబం అనే వ్యవస్థ, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్ అండ్ దట్ ఈస్ వై ఇట్స్ క్రియేటింగ్ అ రక్కస్ ఎవ్రీవేర్. అందుకనే కుటుంబము బాగుంటే అండి అన్నీ బాగుంటాయి. ఈ రీతిగా దర్ సో మచ్ ఆఫ్ ఫ్యామిలీ క్రైసిస్ ఇన్ జోసెఫ్స్ ఫ్యామిలీ. నో పీస్, నో జాయ్. మన కుటుంబాల్లో కూడా నో పీస్, నో జాయ్. ప్రేమ లేదు, ఐక్యత లేదు, మాట్లాడటానికి ఇష్టం ఉండదు. ఎవరో ఒక్క మాట అన్నారని అలిగి నెలల వెంబడి నెలలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు? అలిగి. ఎంత ఒకవేళ మీరు సమాధాన పరచాలని మీరు వెళ్ళినా వారు సమాధాన పడటానికి సిద్ధంగా ఉండరు. వై? ఈగో, అహము. మేము తక్కువ కాకూడదు, మేమెందుకు తక్కువ కావాలి. నేను ఒకటి చెప్తానండి, డూ యు నో వై గాడ్ బ్లెస్డ్ జోసెఫ్? దేవుడు ఎందుకు యోసేపుని ఆశీర్వదించాడో తెలుసా? ఎందుకంటే ఆయన మనసులో పెట్టుకోలేదు, హృదయంలో పెట్టుకోలేదు. ఆ చేదుని దాన్ని హీ డి నాట్ కీప్, అదేంటి, ఇంకా విస్తరించలేదు. ఇంకా దాని గురించి ఆలోచించి వాళ్ళు ఇట్లా చేస్తారా? అసలు మనము కానీ యోసేపు స్థానంలో ఉంటే 13 సంవత్సరాలు నిర్నిమితముగా జైల్లో ఉన్నాడండి. 1-2 13 years 13 years he was in the jail for nothing. ఆయన చేయని కార్యానికి ఈరోజు మన దానికే ఇంత చేస్తావా అని మనము ఎంతో మందితోటి, మన కుటుంబస్తులతోటి ఎంతో విరుద్ధంగా మాట్లాడకుండా ఉంటున్నాం కదా. అట్లా నిర్నిమిత్తముగా ఆయనని బాధ పెట్టిన, దూషించిన, అమ్మేసిన, గొయ్యిలో వేసిన, అంతగా కొట్టిన, అంత చేసినా కానీ ఆయన ఒకానొక సమయంలో అంటాడు, ఏంటి తెలుసా? మీరు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు అది నా మేలుగా మార్చాడు, మీ మేలుకి అది మార్చాడు. హల్లెలూయా. ఈరోజు ద సీక్రెట్ అని చెప్పాను కదా, రహస్యము, యోసేపు ఆశీర్వదించబడటానికి రహస్యం ఏంటిదంటే, మొట్టమొదటిగా ఆయన క్షమించాడు. ఆయన హృదయంలో ఏం దాచిపెట్టుకోలేదు. ఆయన వాళ్ళ అన్నయ్యని చూసినప్పుడు ఆయన కళ్ళలో నుండి నీళ్ళు వచ్చినాయంట. ఎంత సున్నితమైన హృదయం ఉంటే ఆ రీతిగా ఉంటారండి. ఎంత దేవుని హృదయం ఉంటే అలాగ ఉంటారు. నిజంగా దేవుని హృదయం లేని వారు అలా ఉండలేరండి. దేవుని హృదయం లేని వారు అంటారు, అవును, యూ హ్యావ్ డన్ రాంగ్ టు మీ, యూ హ్యావ్ బిహేవ్ లైక్ దిస్ అని ఎత్తెత్తి చూపిస్తుంటారు. ఆ రోజు 10 సంవత్సరాల క్రితం నువ్వు అలాగ చేసావు, నేను మర్చిపోను. నేను ఈరోజు పంచాయతీలు పెడితే అంటారు, ఏంటి, నేను మర్చిపోను, ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ డన్ టు మీ. నా కుటుంబానికి ఏం చేస్తావు, నా బిడ్డలకి ఏం చేస్తావు, నేను ఎప్పుడు మర్చిపోను అని ఇంకా గర్వంగా చెప్తూ ఉంటారండి. కానీ యోసేపు మర్చిపోయి క్షమించాడు. అండ్ దట్ ఈస్ వెన్ హీ వన్ ద బ్యాటిల్. ఆ రీతికి ఎప్పుడైతే క్షమించి వారిని హత్తుకొని ఏడ్చాడో అపవాది ఓడిపోయాడు. దేవుడి పక్షాన యోసేపు ఉండి దేవుడు తనకి జయమునిచ్చాడు. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ వెన్ ద బ్లెస్సింగ్ స్టార్టెడ్ టు ఫ్లో. ఎప్పుడైతే ఆయన సమాధాన పడ్డాడో, ఎప్పుడైతే వారిని క్షమించాడో, ఎప్పుడైతే వారికి మేలు చేయాలని ఉద్దేశించాడో, అప్పుడు నుండి ఆయన నుండి వచ్చే తరతరాలు ఆశీర్వదించబడినాయి. హల్లెలూయా. నౌ డూ యు నో వై యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ బీయింగ్ బ్లాక్డ్? మీ ఆశీర్వాదాలు ఎందుకు అడ్డుబండలుగా మీ ఆశీర్వాదాలకి ఏమున్నాయో మీరు గుర్తిస్తున్నారా? సమాధాన పడట్లేదు, క్షమించట్లేదు, మర్చిపోవట్లేదు, వదిలేయట్లేదు, అదే పట్టుకుని అదే కోపం. ఎన్ని సంవత్సరాలు అదే పట్టుకుంటామండి? ఎన్ని నెలలు అదే పట్టుకుంటాము? ఎంతకాలం ఇంకా అదే పట్టుకొని అది చేశారు. లెట్ ఇట్ గో. యోసేపు వలె అది వదిలిపెట్టి, నా దేవుడు నా న్యాయాధిపతి, నా దేవుడు నా పక్షాన ప్రతీకారం తీసుకుంటాడు, నేను మౌనంగా ఉంటే హీ విల్ లిఫ్ట్ మై హెడ్ అప్ హై. డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? ఉందా అటువంటి విశ్వాసము? మీరు మౌనంగా ఉండండి, దేవుడే మన పక్షాన పోరాడతాడు. దేవా, నా కుటుంబము నీ కొరకు ఉండాలయ్యా, నా కుటుంబము నీ దీవెన చేత, నీ హస్తము చేత, నీ ఆశీర్వాదం చేత వర్ధిల్లాలయ్యా. లెట్ మై ఫ్యామిలీ ఫ్లరిష్ లార్డ్. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్న కుటుంబాలు రక్షించబడని కుటుంబాలు ఉన్నాయి.
తల్లి రక్షించబడ్డారు, తండ్రి రక్షించబడలేదు. లేకపోతే తండ్రి రక్షించబడ్డారు, తల్లి రక్షించబడలేదు. లేకపోతే అందరు రక్షించబడ్డారు, తోబుట్టులు రక్షించబడలేదు. ప్రే ఫర్ దెమ్. దిస్ ఇస్ యువర్ టైం, దిస్ ఇస్ యువర్ టైం. నోరు విప్పి ప్రార్థన చేయండి, నోరు విప్పి ప్రార్థన చేయండి. దేవా, వీరిని నీ బిడ్డగా మార్చుకోయ్యా. మేక్ దెమ్ యువర్ చైల్డ్ లార్డ్. వారు రక్షించబడాలి, వారు మారు మనసు పొందాలి, వారు నీ దగ్గరికి రావాలయ్యా. మీరు ప్రార్థిస్తుండగానే ఆ బిడ్డ విషయంలో, ఆ వ్యక్తి విషయంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడండి. విజ్ఞాపన ప్రార్థన బహుబలమైనది. డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్ ప్రేయర్. నోరు విప్పి వారి విషయమై ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు ఇప్పుడే వారి జీవితంలో కార్యాన్ని జరిగిస్తున్నాడు. హీ ఈస్ వర్కింగ్, హీ ఈస్ మూవింగ్ బౌండరీస్, హీ ఈస్ చేంజింగ్ హార్ట్స్. కుటుంబము మార్చబడితే సమాజం మార్చబడుతుంది, సమాజం మార్చబడితే రాష్ట్రం మార్చబడుతుంది, రాష్ట్రం మార్చబడితే దేశం మార్చబడుతుంది, దేశం మార్చబడితే లోకమే తలక్రిందులుగా చేస్తాడండి దేవుడు. నమ్మండి. అట్టి శక్తి, అట్టి అధికారము దేవుడు కుటుంబానికి ఇచ్చి ఉన్నాడు. కుటుంబంలో దేవుని విలువలున్నాయా? కుటుంబంలో దేవుని నియమాలు ఉన్నాయా? కుటుంబంలో దేవుని పరిశుద్ధత ఉందా? కుటుంబంలో దేవుని రక్తము రాయబడిందా? కుటుంబంలో దేవుడున్నాడా? కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా? కుటుంబంలో దేవుని పాటలు, ఆరాధన ఉందా? కుటుంబంలో దేవుని వాక్యం ఉందా? అడగండి, దేవా నా ఇల్లంతా, నా కుటుంబం అంతా నీ ఆత్మతోటి నింపయ్యా, నీ ఆత్మతోటి నింపయ్యా. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామన్న వాగ్దానం మా అందరి జీవితంలో, మా కుటుంబం జీవితంలో, మా నుండి వచ్చే తరతరాల జీవితంలో ఇప్పుడే యేసు నామములో నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తున్నామయ్యా. We have to serve you, Lord. దేవా, కుటుంబం అంతా కూడా నేను వెంబడించాలయ్యా. మేమందరము నేను వెంబడించాలయ్యా. దేవా, రక్షణ భాగ్యాన్ని మా కుటుంబానికి దయచేయి. రక్షించబడని వారి మనోనేత్రాలు నీవే తెరవని అడుగుచున్నానయ్యా. నిజమైన దేవుని తెలుసుకునే కృపను వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఎవరెవరైతే మొరపెట్టుకున్నారో దేవా, నా భర్తని మార్చు, నా భార్యని మార్చు, నా తల్లిదండ్రులు మార్చు, లేకపోతే నా బిడ్డని మార్చు, లేకపోతే నా అత్తని మార్చు అని ఎవరెవరైతే మొరపెట్టుకున్నారో వారి ప్రార్థనలు తండ్రి నీవే విని జవాబును అతి త్వరలో దయచేయమని అడుగుచున్నామయ్యా. లార్డ్, సౌల్ని కూడా పౌలుగా మార్చుకున్న దేవుడు అయ్యా. అంత క్రూరుడు, అంత కఠినస్తుడైన సౌల్ని నువ్వు మార్చుకొని పౌలుగా చేసావయ్యా. దేవా, నా కుటుంబ విషయంలో కూడా నీవే జరిగించయ్యా. నా బిడ్డల విషయంలో కూడా నీవే జరిగించు. నేను నీ సన్నిధిలో పోరాడతానయ్యా. తల్లిగా, తండ్రిగా, లేకపోతే అక్కగా, అన్నగా, బిడ్డగా, తండ్రిగా నీ సన్నిధిలో పోరాడతానయ్యా. నీవే మార్చమని అడుగుతున్నానయ్యా. మేమందరము నీ ఆలయంకి గంతులేస్తూ కీర్తనలు పాడుచు ఉత్సాహంగా రావాలయ్యా. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. దేవా, 1000 తరాలు ఆశీర్వదిస్తానని చెప్పిన దేవా, గొప్ప గొప్ప తండ్రి దైవజనుల్ని, మిషనరీస్ని మా కుటుంబం నుండి లేపమని అడుగుచున్నామయ్యా. మేమందరము కలిసి నిన్ను సేవించే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించమని అతి త్వరలో తండ్రి సాక్ష్యము పంచుకునేలాగా మా కుటుంబాన్ని నీవే తీర్చిదిద్ది నీ రక్తంతో ముద్రించి మార్చి మమ్మల్ని అందరినీ ఒక ముద్దగా చేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.